హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ బర్త్డే ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇదంతా మీట్ హల్వా. మీట్ హల్వా అనగానే ఆశ్చర్యపోయారా? మీ మైండ్లో ఏదేదో తిరుగుతుందా? నాకు కూడా విన్నప్పుడు ఫస్ట్ టైం నాకు కూడా ఇలాగే అనిపించింది. నేను కేరళ వెళ్ళాను మార్చ్లో. కేరళ వెళ్ళినప్పుడు మమ్మల్ని పిలిచిన వాళ్ళు అక్కడ కేరళ స్పెషల్స్ ఏముంటాయంటే ఇది చూపిస్తున్నారనమాట, మీట్ హల్వా అని చెప్పి. మీట్ హల్వానా? మీట్తో బిర్యానీస్ తెలుసు, కర్రీస్ తెలుసు, ఫ్రైస్ తెలుసు, కానీ ఈ మీట్తో హల్వా కూడా చేస్తారా? హల్వా తింటారా? తింటే ఎలా ఉంటుంది? అసలు దాని టేస్ట్ ఎలా ఉంటుంది? అసలు అది ఎలా చేస్తారు? అసలు ఇది చేయాలని ఎందుకు వచ్చింది వీళ్ళకి ఆలోచన? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవాళ వీడియోలో చూపిస్తారండి. కేరళ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళైతే మాకైతే ఇవి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారండి. సో నాకు ఇది అసలు నేను కొనుక్కోవాలని ధైర్యం చేయలేదు. ఆ పేరు విన్న వెంటనే నాకు ఏదోలాగా అయిపోయింది. మీలాగే నాకు కూడా అనిపించింది. అయితే ఒక స్ట్రీట్ మొత్తం మీట్ హల్వా అనే పేరు ఉందండి. ఆ స్ట్రీట్ అంతా మొత్తం ఈ మీట్ హల్వాకే ఫేమస్ అనమాట. ఇక్కడ ఏమైంది అంటే బ్రిటిష్ వైస్రాయ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ హల్వాని చూసారనమాట. హల్వా అంతా రెడ్ కలర్లో ఉంటుంది కదా. రెడ్ కలర్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఇది కొనుక్కొని తిని, ఇదేంటి మీట్ లాగా ఉంది, బ్రిటిష్ వైస్రాయ్స్ ఎక్కువ మీటే తినేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఇది ఏంటి రెడ్గా ఉంది అని చెప్పేసి దీనికి ఈ స్ట్రీట్ మొత్తానికి స్ట్రీట్ మీట్ హల్వా అని పెట్టారనమాట. బేసిక్గా ఇదైతే మనకి నానా రకాల మైదా పిండి, గోధుమ పిండి అట్లా పిండ్లతోనే చేస్తారు. 40 వెరైటీస్ చేస్తారు. ఇందులో నానా రకాల వెరైటీస్ కూడా ఉంటాయి. అండ్ రకరకాల ఫ్రూట్స్ యాడ్ చేస్తారు, ఫ్రూట్ ఫ్లేవర్స్, ఇంకా వేరే ఫ్లేవర్స్తో ఇవైతే మొత్తం 40+ వెరైటీస్ ఉంటాయి. దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు తినొచ్చు, బయట పెడితే మనకి 20 డేస్ వరకు తినొచ్చు. ఇది కేరళలోని కోజికోడ్ అనే ప్లేస్లో ఇది చాలా ఫేమస్ అయిన స్వీట్ అనమాట. ఈ స్వీట్ని మీట్ హల్వా అంటారు. చూడండి, నానా రకాల డ్రై ఫ్రూట్స్ వేస్తారు, ఇంకా పళ్ళ రసాలు అట్లా వేస్తారు. మొత్తం ఒక స్ట్రీట్ మొత్తం ఈ హల్వానే దొరుకుతుంది. అండ్ హల్వా చాలా వెరైటీ ఆఫ్ టేస్ట్ ఉంటుందండి. మనకి ఎలా అంటే మనకి స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి కదా, అట్లా క్రేవింగ్స్ వచ్చినప్పుడు కొంచెం తింటే అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక స్వీట్కి ఇంకో స్వీట్కి అసలు సంబంధం లేదు. మాకు వాళ్ళు కేవలం 7 వెరైటీస్ ఇచ్చారు. ఆల్రెడీ మేము ఉండబట్టలేక కేరళ నుంచి రాగానే షూట్ తీసే లోపే కొన్ని ఓపెన్ చేసి తినేసాము. చూడండి, దీంట్లో షుగర్తో చేస్తారు, బెల్లంతో చేస్తారు, హనీతో చేస్తారు, ఇంకా నానా రకాల ఫ్రూట్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు, డ్రై ఫ్రూట్స్ వేస్తారు, ఎక్కువగా గోధుమ పిండి, మైదా పిండి, ఇలా నానా రకాల పిల్లతో ఈ స్వీట్ని అయితే చేస్తారు. ఇందులో రియల్గా మీట్ అనేది ఉండదు. స్ట్రీట్ మీట్ హల్వా అనగానే మనం మీట్తో ఉంటుందేమో అనుకుంటాము. అదేంటి బ్రిటిష్ వైస్రాయ్స్ వాళ్ళ వల్ల ఈ హల్వాకి అయితే ఈ పేరు వచ్చింది. ఆ స్ట్రీట్ మొత్తము ఇవే హల్వా ఉంటుంది కాబట్టి స్ట్రీట్ మీట్ హల్వా అనే పేరు అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, చాలా వెరైటీస్. నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత మా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఇది పెట్టాను. ఇదేంటి అని అంటే మీట్ హల్వా అని చెప్పాను. మీట్ హల్వా అనగానే ఒకరైతే నోట్లో పెట్టుకున్నది కూడా బయటకు తీసేసారు అనమాట. అమ్మో, ఇవాళ థర్స్డే మేము తినము అని అలా అయింది. యాక్చువల్గా స్ట్రీట్ మీట్ హల్వా అంటే ఇందులో మీట్ లేదండి. చాలా మంచి స్వీట్, చాలా టేస్టీ ఉంది. మనకి ఎలా అంటే మనము గోధుమ పిండితో అట్లా గోధుమ రవ్వతో చేసుకుంటాం చూడండి, అట్లానే ఉంది. కానీ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఒక వెరైటీకి ఇంకో వెరైటీకి అస్సలు పొంతన లేదు. దీంట్లో మంచి ఫ్రూట్ ఫ్లేవర్స్ కూడా వాళ్ళు యాడ్ చేస్తున్నారనమాట. మాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించిందో స్టార్టింగ్, నాకు కూడా అదే ఫీలింగ్ అనిపించింది. కాకపోతే టేస్ట్ చాలా బాగుంది. మీరు ఎవరైనా కేరళ వెళ్ళాలనుకుంటే అండ్ మీకు ఎవరైనా కేరళ నుంచి వస్తూ ఉంటే మాత్రం ఇది ఒక్కసారి తెప్పించుకొని దాని టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. నేను మార్చ్లో వెళ్ళాను. మా హస్బెండ్కి అక్కడ మీటింగ్ ఉండింది. మీటింగ్ కోసం అయితే మేము వెళ్ళాము. సో మేము వచ్చేటప్పుడు అవైతే ఇచ్చారు. అక్కడ మేము జస్ట్ ఒక 2 డేస్ ఉన్నాము, 3 డేస్ ఉన్నామనుకుంటా. ఆ 3 డేస్లో మేము ఎంత వీలైతే అంత షూటింగ్ అయితే చేశాను. మెయిన్ ఫోకస్ అంతా మీటింగే కాబట్టి మీటింగ్ది కూడా షూట్ చేశాము. అండ్ ఎక్కువ తిరగకపోయినా ఎక్కడి వరకు అయితే నేను వెళ్ళాను, ఏమేమి చూశాను అన్నీ షూట్ చేశాను. అన్ని వీడియోస్ వస్తాయి. ఎందుకు లేట్ అయింది అని అంటే కొన్ని వేరే రీజన్స్ వల్ల నాకు వీడియోస్ పెట్టడం అయితే చాలా లేట్ అయింది. అండ్ లాంగ్ వీడియోస్ మనకు ఎడిటింగ్కి చాలా టైం పడుతుందండి. దానివల్ల కూడా నాకు కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి. షార్ట్ వీడియోస్ చాలా బాగా చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ కూడా ఈ మధ్య నా ఛానల్లో చాలా బాగా చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. మీరు ఇట్లనే ఎంకరేజ్ చేస్తుంటే నేను ఇట్లాగే వీడియోస్ పెడుతూ ఉంటా. ఇప్పుడు ఇవన్నీ నేను టేస్ట్ చేసి చూపిస్తాను. మా ఇంటికి వచ్చినప్పుడైతే గెస్ట్లతో ఆడుకున్నా నేనైతే లిటరలీ. ఇది మీట్ హల్వా అని చెప్పగానే వాళ్ళు ఒక రకమైన ఇట్లా పెట్టడము నాకు నవ్వి ఇంకా చాలా హ్యాపీగా అనిపించేది. అంటే వాళ్ళందరినీ చాలా టీజ్ చేసేదాన్ని అనమాట. మా హస్బెండ్ ఫ్రెండ్స్ చాలా భయపడతారు, వాళ్ళకైతే తెలుగు రాదు, ఒక్క ముక్క తెలుగు అర్థం కాదు.
ఇంకా వాళ్ళని నేను తెలుగులోనే వాంటెడ్లీ మాట్లాడి వాళ్ళకి హల్వా పెట్టేసి ఇంకా వాళ్ళతో నేను బాగా టేస్ట్ చేస్తూ ఉంటాను. కొందరైతే భయపడతారు మా ఇంటికి రావడానికి, మా హస్బెండ్ ఫ్రెండ్స్ నా టీజింగ్ తట్టుకోలేక అనమాట. ఇది చూడండి, ఇన్ని రకాల మన మీట్ హల్వా అయితే ఉంది. మీట్ హల్వా అనగానే మీటే అనుకుంటాము, చూడడానికి కూడా అలాగే ఉంటుంది కదా. సో చెప్పాను కదా, బ్రిటిష్ వైస్రాయ్స్ వాళ్ళు వచ్చి ఇది తిన్న దూరం నుంచి చూసినప్పుడు ఇది మీట్ అనుకొని వచ్చి తిన్నారనమాట. తింటే మీట్ స్వీట్గా ఉంది, అందుకని ఆ స్ట్రీట్ మొత్తం, స్ట్రీట్ అంటే తెలుసు కదా, ఆ లేన్ మొత్తం ఇవే ఉంటాయి కాబట్టి ఈ స్ట్రీట్కి స్ట్రీట్ మీట్ హల్వా. నిజంగా ఇప్పుడు కూడా కేరళలో ఆ స్ట్రీట్కి అలానే ఉంది పేరు, ఆ స్ట్రీట్ పేరు మీట్ హల్వానే ఉందన్నమాట. సో అది ఆ స్ట్రీట్ మీట్ హల్వా యొక్క స్టోరీ. నాకైతే బీభత్సంగా నచ్చింది ఈ స్వీట్. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం నేను మీట్ హల్వా పేరు ఒకటి ఉంటుందని విన్నాను. ఆ తర్వాత ఆన్లైన్లో కూడా కొట్టి చూశాను. మీకు కూడా డౌట్ వస్తే నేను చెప్పింది కరెక్టా కాదా అని మీకు అనిపిస్తే మీరు కూడా ఆన్లైన్లో ఒకసారి మీట్ హల్వా అని కొట్టి చూడండి. మీట్ హల్వా ఇన్ కేరళ అని కొట్టండి, కోజికోడ్ అని కొట్టండి, ఏది కొట్టినా ఒకటే. సో మీకు వచ్చేస్తుంది. సో చాలా బాగుంటుంది. ఇది ఒక కొత్త విషయం నాకైతే తెలిసింది, నాకు తెలీదు. నా సబ్స్క్రైబర్స్కి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎంతమందికి నిజంగా ఈ మీట్ హల్వా గురించి తెలుసా తెలీదా అనేది నాకు తెలియదు. సో మీకు ఈ వీడియో ఏమనిపించింది? ఈ మీట్ హల్వా పేరు వినగానే మీ మైండ్లో ఫస్ట్ వచ్చిన ఆలోచన ఏంటి? నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా అనిపించిందా, లేదంటే వీడియో కోసము వ్యూస్ కోసం చెప్తున్నానా అనిపించిందా, లేకపోతే ఏంటి మీట్తో హల్వా చేస్తారా, మీట్ హల్వా వీళ్ళు తెచ్చుకొని తింటున్నారా ఏంటి? మరి మీట్ అంటే అందరికీ నాన్ వెజిటేరియన్స్కి ఇష్టమైంది మీట్ ఉంటుంది కదా, ఆ మీట్తో ఎన్నో బిర్యానీస్ ఏమేమో చేసుకొని తింటారు, ఇంకా ఈ హల్వా కూడా వండుకొని తింటున్నారా వీళ్ళు, బాబోయ్ అని వెజిటేరియన్స్ తలబట్టుకునే ఉంటారు కదా. అది సంగతి. మీకు ఏమనిపించింది అనేది నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలు ఎందుకు కట్ చేస్తున్నాను అంటే నాకు టేస్ట్ చూద్దామనుకున్నాను. ఫస్ట్ అయితే ఆ వేరే టేస్ట్ చూసేసామనుకోండి, మిగతా అన్ని టేస్ట్లు ఒకేసారి చూసి ఎలా ఉన్నాయని తెలుసుకుందాం అనుకున్నాను. సో చాలా యమ్మీగా ఉందండి. ఇందులో కొంచెము మంచి గోధుమ రవ్వతో, ఇంకా దొడ్డు గోధుమ రవ్వని మిక్సీ చేసేసి అది ఆ రవ్వతో కూడా ఇక్కడ స్వీట్స్ చేస్తున్నారు. నేను ఇవన్నీ ఆన్లైన్లో ఆ తర్వాత మీకు వీడియో చేయడం కోసం అయితే నేను సర్చ్ చేసి డీటెయిల్స్ అన్నీ అయితే మీకు ఇంతవరకు నేను ఇవ్వగలిగాను. ఇక చూడండి, అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అక్కడ పెట్టుకున్నాను టేస్ట్ చూడడం కోసం. ఎందుకంటే టేస్ట్ అంతకన్నా ఎక్కువ తినలేం కదా, అన్నీ కూడా తినడం కూడా చాలా ఎక్కువే. ఓన్లీ మనకి లంచ్ తర్వాత అట్లా క్రేవింగ్స్ వస్తాయి కదా, అప్పుడే నాకు కూడా ఇలా తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట స్వీట్. అలాంటి టైంలో ఒక చిన్న ముక్క అలా నోట్లో వేసుకొని హ్యాపీగా ఒక 1 month వరకు అయితే నేను ఈ మీట్ హల్వాని అయితే ఎంజాయ్ చేశాను. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, ఎవరికైనా నిజంగా తెలుసుకోవాలని ఉంటే ఆన్లైన్లో మీరు కూడా సర్చ్ చేసి ఒకసారి వీటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి మనము కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొత్త కొత్త విషయాలు తెలిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. నాకు కేరళ ట్రిప్లో అన్నిటికన్నా బాగా నన్ను అట్రాక్ట్ చేసిన విషయం అయితే ఈ మీట్ హల్వానే. మీట్ హల్వా అక్కడ ఉన్నప్పుడు మేము టేస్ట్ చూడలేదు, జస్ట్ విన్నాము. మాకు వచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ టేస్ట్ చూశాను. తర్వాత వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాను, వాళ్ళకి ఫోన్ కూడా చేయడం జరిగిందనమాట. అండ్ ఇది నాకు ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఏం చూపించామో అసలు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలియని ప్లేసెస్, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలిసి ఉండదు ఆ ప్లేస్. అట్లాంటి ప్లేస్కి మేమైతే వెళ్ళాము. ఆ ప్లేసెస్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తానండి. ఒక్కొక్క వీడియో ఎడిటింగ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చేసరికి చాలా టైం పడుతుంది. సో మా కష్టాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకొని ఇట్లాంటి వీడియోస్కి ఒక మంచి లైక్, ఒక మంచి కామెంట్ ఇస్తారని ఆశిస్తున్నాము. మీ కామెంట్, మీ లైక్ మాకు ఎంతో బూస్టింగ్ ఇస్తుంది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ పెట్టడం కోసం. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.